ఈ మాట ఒక పెద్ద హీరోలు, ఒక మెగా హీరోలు, పెద్ద హీరోలు అనిపించుకున్న వాళ్ళు ఎప్పుడో చెప్పారండి. ఇండస్ట్రీలో ఉన్న తప్పుల్ని సరిచేయకపోతే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? అందువల్ల బాలకృష్ణ చెప్పిన దాంట్లో తప్పు లేదు. బాలకృష్ణ ఎవరి పరిచయం చేస్తే హీరో అయ్యాడు? ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏమిటి? క్రమశిక్షణ. ఎన్టీ రామారావు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏమిటి? ప్రొడ్యూసర్ తాలూకు బాగోగులు. అంతే కదా. మరి దాన్ని చెప్తే తప్పే ఉంది. దీనికోసం డిస్కషన్ ఎందుకు? నేర్చుకోవాలి. నేర్చుకొని ఆ వేళకి వెళ్ళడం కానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ దెబ్బతినకుండా, నష్టపోకుండా, ప్రొడ్యూసర్కి ఏమో పదింతలు నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడమని చెప్పడంలో తప్పే ఉందండి. ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి సెట్ వేశారు. ఆ సెట్కి ప్రొడ్యూసర్ రాలేదు. సారీ, ₹1,00,00,000 పెట్టి సెట్ వేశారు. ఆ సెట్కి ఆర్టిస్ట్ హీరో కొంచెం లేటుగా వచ్చాడు. దానికి తగ్గట్టుగా జూనియర్ ఆర్టిస్ట్ అందరూ 100 మందో 200 మందో వచ్చారు. మరి 2 గంటల సేపు ఇప్పుడు మన ఆ హీరో గారు రాకపోయినట్టయితే ఆ నష్టం ఎవరు భర్తీ చేస్తారు? హీరో భర్తీ చేయడు కదా. అలాగే జూనియర్ ఆర్టిస్టులు మరో 2 గంటలు ఎక్కువగా ఉండమంటే వాళ్ళు ఎక్స్ట్రా బ్యాట్ అడుగుతారు కదా. వెరసి తడిసి మోపిడి అవుతుంది కదా. దాన్ని దృష్టిలో పెట్టుకుని బాలకృష్ణ పెట్టారన్నమాట. ఒకళ్ళు దృష్టిలో పెట్టుకుని కాదు. నన్ను అడిగితే ఆ మాట ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకుని బాలకృష్ణ మాట్లాడాడు. ప్రొడ్యూసర్ బాగుంటే, ఇండస్ట్రీలో చెట్టు పచ్చగా ఉంటే ఆ నీటిని చాలా జంతుజాలం అంతా సేద తీర్చుకునేలాగా ప్రొడ్యూసర్ పచ్చగా ఉంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, సన్నకారు టెక్నీషియన్స్, సన్నకారు ఆర్టిస్టులు అంటే జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కొన్ని వేల మంది బతుకుతారు. కొన్ని వేల మంది కుటుంబాల్లో అన్నం దొరుకుతుందన్నమాట. అంటే 3 పూటలా కాకపోయినా జూనియర్ ఆర్టిస్టులు, చిన్న టెక్నీషియన్స్ కనీసం ఒక పూటైనా తృప్తిగా తినేటువంటి అవకాశం ఈరోజు కలుగుతుంది. అది కూడా లేకుండా చేస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే నెగ్లిజెన్సీ. ఇప్పుడు కోట్లు తీసుకున్న వాళ్ళు కోట్లు తీసుకుంటారు. అసలు లేని వాళ్ళకి అసలు లేదు. లేదా మన పనిలోకి వెళ్ళిన తర్వాత వచ్చి హ్యాపీగా పిల్ల పాపలతో ఉందాం అనుకునే వాడికి మాత్రం అటు ఇటు కాని జీవితం అన్నమాట. ఆ అవసరానికి అప్పులు చేసేయడం, అప్పులకేమో వడ్డీలు కట్టుకోవడం, శిరోభారం. అలాంటి జీవితాలు గడుపుతున్నటువంటి వ్యక్తులు చాలా మంది బాలకృష్ణ గారు తనకు దృష్టిలో ఉంటారు. వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఒక మాట మాట్లాడొచ్చు. దీని మీద ఎవరు చర్చలు చేసినా ఎవరు ఇది వైరల్ అవుతుంది. వైరల్ అయితే దేనికోసం? వైరల్ అవ్వడం కేవలం ఇండస్ట్రీ బాగు కోసం, ఇండస్ట్రీ మెరుగు కోసం. అందువల్ల దీన్ని మాత్రం నేనైతే స్వాగతిస్తా. బాలకృష్ణ గారు నిజంగా వాంటెడ్గా ఈ మాట అన్నట్టయితే స్వాగతిస్తాను. బాలకృష్ణతో పాటు చిరంజీవి గారు కూడా ఈ మాట అంటే డెఫినెట్గా ఆయన్ని కూడా అభినందించాలి, స్వాగతించాలి. ఎందుకంటే గొంతు విప్పి చెప్పడం చాలా మందికి కష్టమైనటువంటి ఈ రోజుల్లో ఎవరేమనుకున్నా పర్వాలేదు ఇండస్ట్రీ బాగుండాలని బాలకృష్ణ ఆ ఎలుగెత్తి తన తాలూకు డిసిప్లినరీ క్రమశిక్షణ బద్ధమైన జీవితాన్ని ఉండాలి, జీవితం అందరూ అనుగ్రహించాలని చెప్పడం చాలా మంచిది. చిరంజీవి గారు చెప్పిన చాలా మంచిది, ఇండస్ట్రీకి మంచిది కదా. దీనికోసం వాదోపవాదాలకి నా దృష్టిలో తావు లేదు. ఒకవేళ అలాగే ఎవరైనా ఇండస్ట్రీలో ఆయన పేరు తీయలేదు కదా. ఒకవేళ ఇండస్ట్రీలో ఎవరైనా 2 గంటలు 3 గంటలు లేటుగా రావడం ఎన్ని జరిగినట్టయితే వాళ్ళు ఆ పద్ధతులు మార్చుకుంటారు. పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారంటే నువ్వు ఇలా చేసావని చెప్పరు. ఎవరు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా వర్తిస్తుంది కదా. వర్తించినప్పుడు వాళ్ళు ఆ జీవితంలో ఆ డిసిప్లిన్ నేర్చుకుంటే మంచిదే కదా, వాళ్ళకే మంచిది కదా. నా దృష్టిలో డిసిప్లిన్ ఉండడం మాత్రం ఇండస్ట్రీకి చాలా అవసరం. ఎందుకంటే ఇది లక్షలు దాటి కోట్లకి వెళ్ళిపోయింది ఈ వ్యాపారం. అంటే మనకి నష్టమైనా లాభమైనా కోట్లలోనే ఉంటుంది. లాభం వస్తే పర్వాలేదు, నష్టం వస్తే ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ జీవిత కాలంలో తేరుకోలేడు. ఇది నా ఉద్దేశం. సార్, ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే హీరోలు సెట్స్ కు రావడం అంటే ఇప్పుడు CGI, గ్రీన్ మ్యాట్ నిజంగా బాలకృష్ణ గారు అన్నట్టు పెరిగిపోయాయి కాబట్టి ఒక రకంగా డూబ్లతో కూడా మేనేజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. మరి అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? సరే, దీనికి ఎవరికి తెలియనటువంటి నాకు మాత్రం తెలిసినటువంటి సంఘటన ఒకటి చెప్తా. ఓకే.
ఎన్టీ రామారావు గారు 7 గంటలకి బయటకు వచ్చి దిచ్చి తీసిన కొబ్బరికాయ కొట్టేవాళ్ళు అనమాట వాళ్ళ తాలూకు ప్రొడక్షన్లో. నాగిరెడ్డి చక్రపాణి గారు ఏమిటి ఈయన ఎప్పుడు చూసినా 7 గంటలకి, అసలు షూటింగ్ సరిగ్గా 7 గంటలు అనేసరికి కెమెరా స్టార్ట్ అంటున్నారు. ఎలా చేయగలుగుతున్నారు అని ఈరోజు ఎలాగైనా ఎన్టీ రామారావు గారిని మాటల్లో పెట్టి ఒక 5 నిమిషాలు డేట్గా షూటింగ్ స్టార్ట్ అయ్యేలా చూద్దామని చెప్పేసి అనుకున్నారు. అలాగ అనుకోవడానికి కారణం ఏంటంటే తర్వాత చెప్తారు. అది శ్రీకృష్ణ పాండవీయం. ఎన్టీ రామారావు గారి పక్కనే ఎవరు కేఆర్ విజయ యాక్ట్ చేస్తుంది. కేఆర్ విజయ రాదనే వార్త వాళ్ళకి తెలిసింది. మరి కేఆర్ విజయ రాకపోతే 7 గంటలకు ఎలా షూటింగ్ చేస్తారు వీళ్ళు? వెళ్దాం కమాన్, ఆ వినోదం కూడా చూద్దాం అని చెప్పేసి నా స్టూడియో ఓనర్ అయినటువంటి నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు అక్కడికి వచ్చి కూర్చున్నారు. ఎన్టీ రామారావు గారు దుర్యోధనుడి గట్టంలో మాట్లాడుతున్నాడు. సరిగ్గా పావు తక్కువ 7 గంటలకి మార్నింగ్ ఈయన తమ్ముడిని ఏమండి అంటాడు. తమ్ముడు ఈయనేమో ఏమిరా అంటాడు. అన్నయ్యని ఏమిరా అంటాడు. చిన్నప్పటి నుంచి ఏమిరా అనే పిలిచేవాడు. కానీ ఎన్టీ రామారావు గారి తమ్ముడిని ఏమండి అంటాడు. ఏమండి అంతా రెడీ అయినా అన్నాడు అన్నమాట. ఇదేంటి అంతా రెడీ అయినా అంటాడేంటి, రెడీగా ఉన్నాడు కదా అనేసరికి రెడీగా అన్నాడు. మీ హీరోయిన్ గారు రెడీయా అన్నాడు అన్నమాట. ఆయన గుండె జారిపోయింది. అదేంటిది హీరోయిన్ ఇవాళ రానని చెప్పింది కదా అని మనసులో అనుకున్నాడు. ఏమి చెప్పిందంటే కేఆర్ విజయ మీ అన్నయ్య గారితో చెప్పానండి ఇవాళ నేను రానని, ఆయన సరే సెలవు తీసుకోమని చెప్పాడు అని ఈయనతో చెప్పింది. ఎవరు? త్రివిక్రమ రాగర్తో. అన్నయ్యతో ఏం చెప్పింది? తమ్ముడు గారితో చెప్పానండి రేపు రానని చెప్పేసి, ఆయన సరే అన్నారని అన్నయ్య గారితో చెప్పింది. ఇలాగా కమ్యూనికేషన్ గ్యాప్లో వాళ్ళిద్దరూ కూడా పడిపోయారు అన్నమాట. అంతే, ఎంత పావు తక్కువ 7 గంటలకి ఈ విషయం తెలిసింది. వెళ్ళిపోయారు. ఎవరు? చిన్న ఆయన వెళ్ళిపోయి సరిగ్గా 5 నిమిషాల 7 గంటలకి అమ్మాయి ఆ కారు అంతా చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు. శ్రీకృష్ణ గారి తాలూకు బొడ్డులో ఎప్పుడు ఫ్రెషర్ ఉంటుంది. ఆ కారు ఎప్పుడు 90 పైనే డ్రైవ్ చేస్తాడు అనమాట. ఈలోగా ఎన్టీ రామారావు గారు ఏం ప్లాన్ చేశారంటే, రెహమాన్ని పిలిచి ఒక 1200 అడుగులు ఒక షాట్ ఉంది. ఒక ట్రాలీ 1200 అడుగులకి ఒక ట్రాలీ వేయమన్నాడు అనమాట. ఈ డైలాగ్ ఉంటుంది వాడు, పొడుగాటి డైలాగ్. అప్పుడు అయితే ఆ పొడుగాటి డైలాగు ప్రిపేర్ అయిపోయాడు అనమాట. ఒకవేళ కేఆర్ విజయ వచ్చినా రాకపోయినప్పుడు కూడా ఆ డైలాగ్ ప్రిపేర్ అయిపోయాడు. ఇవన్నీ కను సైకిల్తోనే జరుగుతున్నాయి. ఆ రోజుల్లో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎలా ఉండాలంటే, ఉదాహరణ చెప్తున్నాను అనమాట. సరిగ్గా 5 నిమిషాలకు తక్కువ 7 గంటల అయ్యేసరికి వెళ్ళిపోయాడు. ఎన్టీ రామారావు గారికి దిష్టి తీసిస్తారు, కెమెరాకి దిష్టి తీసేశారు. నాగిరెడ్డి చక్రపాణి గారు బయట కూర్చున్నారు. సరిగ్గా 7 గంటలకి కొబ్బరికాయ పగిలింది. అమ్మని ఎలా చేశారా అని ఆశ్చర్యపోతున్నారు అన్నమాట. లోపలికి వెళ్ళేసరికి 1200 అడుగులు షార్ట్. ఏమంటివి అని అంటే కదా ఆ డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ చెప్తూ ఆ షార్ట్ మాట 1200 అడుగుల షార్ట్ని కూడా చేసేసారన్నమాట. అంతలో కేఆర్ విజయ్ కూర్చుంది. హీరోయిన్ వచ్చేసింది. చిన్నాయన తాలూ మొహం తెరిచిపోయిన చెమటతో, ఆ హీరోయిన్ మొహం తెరిచిపోయిన చెమటతో. హీరోయిన్ మా ఫాదర్, ఆయన పేరు ఎంజి రామచంద్రన్. ఆయన వచ్చి సారు అని చెప్పేసి అట్టి పెద్ద అయినా మమ్మల్ని క్షమించు అని చెప్పేసి ఆయన కాలం పడ్డాడు. వాళ్ళు ఎప్పుడు అంటే ఎలా ఉండేవారంటే, వాళ్ళు ఎప్పుడు తొనకరు వెనకరు. అసలు నువ్వు ఎందుకు రాలేదేమిటి అనే ప్రశ్న కూడా వేయలేదు. నెక్స్ట్ షెడ్యూల్ ప్రకారంగా కో డైరెక్టర్లు ఆర్టిస్టులు పిలుస్తున్నారు. అలాగే హీరోయిన్ని పిలిచారు, రామారావు గారిని పిలిచారు. సాయంత్రం అయిపోయింది అనమాట. ఆ సాయంత్రం వరకు కేఆర్ విజయ భోజనం చేయలేదు. అలాగా గ్రీన్ రూమ్లోకి వచ్చి అలా ఏడుస్తూ కూర్చుంది. వాళ్ళ నాన్నగారు కూడా భోజనం చేయలేదు. అంటే వీరు భోజనం చేయమని అడగలేదు కూడాను. శిక్ష అనుభవించాలి, వాళ్ళ ఫీలింగ్ అది.